హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ హోమ్. ఈరోజు కడుపుకి చల్లగా అనిపించేలా తక్కువ టైంలో చేసుకునే హెల్తీ అయిన 3 రకాల లస్సీ రెసిపీస్ని అయితే చూపిస్తాను. ఈ 3 కూడా 3 రకాల ఫ్లేవర్స్తో ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ముందుగా డ్రై ఫ్రూట్ లస్సీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం మిక్సర్ జార్ తీసుకొని 2 కట్ చేసిన ఖర్జూరాలు వేసుకున్నాను. అలాగే ఒక అంజీర్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. 4-5 జీడిపప్పు వేసుకోవాలి. అలాగే 4-5 బాదం పప్పు కూడా వేసుకోవాలి. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. రెండు రకాల కిస్మిస్లను వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది థిక్గా ఉండేలాగా, పుల్లగా లేకుండా చూసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకొని, ముందుగానే షుగర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను, అందుకే బ్లెండ్ చేసుకున్నాక గుర్తొచ్చింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొన్న దానికంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ బనానా లస్సీ చేద్దాం. బనానా లస్సీ కోసం బనానా కట్ చేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా వేసుకొని అందులోనే 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. కావాలంటే యాలకులు వేసుకోవచ్చండి, ఫ్లేవర్ బాగుంటుంది. కాకపోతే బనానా ఫ్లేవర్ రావడం కోసం నేను యాలకులను స్కిప్ చేస్తున్నాను. ప్లెయిన్ లస్సీలో అయితే యాలకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, స్మూత్గా బ్లెండ్ చేసుకొని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నా కూడా మనం లస్సీ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కర్బూజా లస్సీ తయారు చేసుకుందాం. దీనికోసం కర్బూజాని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే కర్బూజా లస్సీ రెడీ అయినట్టే. గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. అంతే అండి, 3 రకాల కమ్మటి లస్సీలు హెల్తీగా తక్కువ టైంలో బయట కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.